Hello everyone, welcome to UPSC Memory Meetings. ఎప్పటిలాగే వాళ్ళ చాప్టర్ 4కి వెళ్ళిపోదాము. డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాము. మనం ఏమేమి మాట్లాడుకున్నాము లాస్ట్ 3 చాప్టర్స్లో. ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. 2 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఓకే. సో మనం లాస్ట్ టైం ఏం డిస్కస్ చేసుకున్నాం. అసలు ఎకనామిక్స్ అంటే ఏంటి, ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, రైట్? క్రాస్ వాల్యూ అడిషన్ అంటే ఏంటి, డెప్రిషియేషన్ అంటే ఏంటి, జీవీఐ ఎట్ మార్కెట్ ప్రైస్ ఏంటి, జీవీఐ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఏంటి. ఓకే. ఇంకేం డిస్కస్ చేసుకున్నాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అంటే ఇన్ఫ్లేషన్ సమరీ డిస్కస్ చేసుకున్నాము. అదేవిధంగా బేస్ ప్రైస్ అంటే ఏంటి, జీవీఐ ఎట్ బేస్ ప్రైస్ అంటే ఏంటి, యూనో ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే ఏంటి, ప్రోడక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి. సో ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో మీ క్లారిటీ కోసం మళ్ళీ ఒకసారి నా ఛానల్లో ఉన్నాయి ఎకనామిక్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఫస్ట్ 3 వీడియోస్ చూసేయండి. అవన్నీ అయిపోయాక కంటిన్యూయేషన్. లెట్స్ స్టార్ట్ విత్ ఇన్ఫ్లేషన్. అంటే మన ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అని నేను చెప్పి లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కొంచెం డీప్గా వెళ్దాము. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ప్రైజెస్ పెరగడం, పర్చేసింగ్ పవర్ తగ్గడము, డిమాండ్ పెరగడము. ఓకే. ఇక్కడ అదే ఉంది కదా. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ప్రైజెస్ పెరగడము, పర్చేసింగ్ పవర్ తగ్గడం, డిమాండ్ పెరగడం, రైట్? ఓకే. సో దానిలో లెవెల్స్ ఉన్నాయి ఇన్ఫ్లేషన్లో. ఏంటి ఆ లెవెల్స్ అంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్. ఓకే. సో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే ప్రైజెస్ పెరుగుతున్నాయి, పర్చేసింగ్ పవర్ తగ్గుతోంది, డిమాండ్ పెరుగుతోంది. మీకు స్టార్టింగ్లో జీడిపి, జిఎన్పి చెప్పే ముందు ఓకే క్యాపిటలిస్ట్ ఎకనామీ అని చెప్పాను, గుర్తున్నట్టుంది కదా మీ అందరికీ. క్యాపిటలిస్ట్ ఎకనామీలో నేను ఏం చెప్పాను? ఒకవేళ క్యాపిటలిస్ట్ ఎకనామీ అయితే, ఇండియా కనుక క్యాపిటలిస్ట్ ఎకనామీ అయితే, లేదా ఈ వరల్డ్లో ఏ కంట్రీ అయినా సరే కంప్లీట్లీ క్యాపిటలిస్ట్ ఎకనామీ అయితే, ఎలాంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ లేకుండా గవర్నమెంట్ సెక్టర్ ఇంటర్వెన్షన్ అనేది జీరో ఉంటాయి. ఏది మీ మొద ఒక డెఫినేషన్ చూశారు, ఏంటది? లైసెస్ ఫెయిర్ అని, రైట్? గుర్తుందా మీకు? లైసెస్ ఫెయిర్ అని చెప్పి ఒక మార్కెట్ ఉంటుంది. మీకు చూపిస్తాను ఆగండి. అందులో మనం డిస్కస్ చేసుకున్నాం. ఏమని డిస్కస్ చేసుకున్నాము? గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అనేది జీరో ఉండి, మొత్తం గనక ప్రైవేట్ సెక్టార్ మాత్రమే సేల్స్ అండ్ పర్చేజెస్ చేస్తాయి. ఇగో లైసెస్ ఫెయిర్ అని చెప్పి ఒకటి ఉంది కదా, చేస్తే దాన్ని ఫ్రీ మార్కెట్ అంటాము. ఎప్పుడైతే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ జీరో ఉంటుందో. సో ఇలాంటి సిచ్యుయేషన్, బేసిక్గా ఇలాంటి సిచ్యుయేషన్ కాదు, అసలు ఈ ఫ్రీ మార్కెట్ అంటేనే నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ ఫ్రీ మార్కెట్ అనేది ఎప్పుడైతే అక్కర్ అవుతుందో ఇట్స్ ఎ డెడ్లీ ఇన్ఫ్లేషన్. ఓకేనా? సో ఇది మనం యాక్చువల్ డిస్కస్ చేసుకున్నాం. అందుకే ప్రతి టాపిక్ ఇంపార్టెంట్. మీరు ఏదైనా సరే నోట్ మేకింగ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంతా ఇంటర్లింక్డ్ అండి ఇది. సో మీరు ఎవరైనా మామూలుగా ఎగ్జాంపుల్ అడిగారనుకోండి, ఇన్ఫ్లేషన్ ఎప్పుడు వస్తుంది అంటే లైసెస్ ఫెయిర్ ఉన్నప్పుడు వస్తుంది, ఫ్రీ మార్కెట్ ఉన్నప్పుడు వస్తుంది అని చెప్పి చెప్పచ్చు ఎగ్జాంపుల్ కింద. ఓకేనా? సో మళ్ళీ టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇన్ఫ్లేషన్. ఓకే. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ప్రైజెస్ పెరిగినప్పుడు, ఒక ప్రోడక్ట్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, పర్చేసింగ్ పవర్ తగ్గుతోంది. పర్చేసింగ్ పవర్ ఎప్పుడు తగ్గుతుంది? పర్చేసింగ్ పవర్ ఎప్పుడు తగ్గుతుంది అంటే, మీకు రావాల్సిన రెమ్యూనరేషన్స్ ఎక్కువ లేవు మార్కెట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 20 ఇయర్స్ బ్యాక్ కస్టమర్ సపోర్ట్ జాబ్, ఓకే, లేదా టెక్ సపోర్ట్ జాబ్, కాల్ సెంటర్ జాబ్లో ఒక సర్టెన్ అమౌంట్ ఇస్తున్నారనుకోండి. ఓకే. ఆ సర్టెన్ అమౌంట్ అప్పట్లో ఇట్ వాస్ ఎ గుడ్ అమౌంట్. ఎందుకంటే 15 ఇయర్స్ బ్యాక్, ఓకే, ఇంగ్లీష్లో మాట్లాడి కాల్ సెంటర్ జాబ్స్ చేసేవాళ్ళు ఇప్పుడున్న పర్సంటేజ్ కంటే తక్కువ ఉండాలి, రైట్? సో అప్పుడు వాట్ ఎవర్ కంపెనీస్ ఆఫర్డ్, అప్పుడు కంపెనీస్ ఏవైతే సాలరీస్ ఇచ్చాయో ఒక కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కి ఇంగ్లీష్లో మాట్లాడినందుకు ఒక 20 ఇయర్స్ బ్యాక్, ఇట్ వాస్ ఎ గుడ్ అమౌంట్. బట్ ఇవాళ డ్యూ టు ద స్కిల్ ఎఫిషియన్సీ, స్కిల్ ల్యాక్ అవ్వడం వల్ల కాదు, స్కిల్ ఎఫిషియన్సీ అంటే ప్రతి ఒక్కరికి స్కిల్ పెరగడం వల్ల, ఇంగ్లీష్ మాట్లాడడంలో, యాక్సెంట్ యూజ్ చేయడంలో, ఇవాళ కస్టమర్ సపోర్ట్, టెక్ సపోర్ట్ జాబ్స్ అంటే కామన్ అయిపోయినాయి, రైట్? సో ఎప్పుడైతే జాబ్ కామన్ అయింది అనేది స్కిల్ ఎఫిషియన్సీ పెరిగిపోతుంది, అందరి దగ్గర ఉండే కామన్ స్కిల్ అది అన్నప్పుడు ఏమవుతుంది? ఆ జాబ్ ఒక వాల్యూ తగ్గిపోతుంది. ఆ జాబ్ ఒక వాల్యూ తగ్గిపోతే ఏమవుతుంది? దానికి
వాళ్ళ ఆ పొజిషన్‌కొచ్చే సాలరీస్ తగ్గిపోతాయి. ఆ పొజిషన్‌కొచ్చే సాలరీస్ తగ్గిపోతే ఆ జాబ్ చేస్తున్న వాళ్ళందరూ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. అంటే నేను ఇన్‌ఫ్లేషన్ గురించి చెప్పట్లేదు. ఓన్లీ పర్చేసింగ్ పవర్ అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎందుకు పర్చేసింగ్ పవర్ అకర్ అవుతుంది? లేదా పర్చేసింగ్ పవర్ అంటే ఏంటి రియల్ టైమ్‌లో? గాట్ ఇట్ రైట్? సో, వాళ్ళకి ఉండే పర్చేసింగ్ పవర్ అంటే వాళ్ళ సాలరీస్ లేదా వాళ్ళ రెమ్యునరేషన్స్ అలాగే ఉన్నాయి. ఓకే. లేదా పెరుగుతున్నాయి. బట్ డ్యూ టు ద ప్రైస్ రేంజెస్ పెరగడం వల్ల వాళ్ళ పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టే కాల్ సెంటర్‌లో ఎంప్లాయీకి 10,000-12,000 సాలరీ పెరిగింది 1 ఇయర్‌లో అని అనుకుంటే, కానీ మీకిక్కడ బయట గ్రోసరీస్, రైస్ అవన్నీ డబుల్, త్రిబుల్ అవుతున్నాయి ప్రైజెస్ రైట్? సో, ఆటోమేటిక్‌గా నీ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. డెస్పైట్ ఆఫ్ యూ డూయింగ్ ద సేమ్ జాబ్, నువ్వు సేమ్ జాబ్ చేస్తున్నప్పటికీ, నీకు హైక్స్ వస్తున్నప్పటికీ, ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రొడక్ట్స్‌వి, నీకొస్తున్న హైక్స్ కానీ, నీకున్న స్కిల్ సెట్‌కొచ్చే ప్యాకేజెస్ కానీ, సాలరీస్ కానీ, ఇవాల్టి మార్కెట్‌కి సరిపోవట్లేదు. అంటే ఏంటి? నీ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతోంది. ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వు గొప్పగా సంపాదించట్లేదు అని కాదు. ఇట్ మీన్స్ దట్ ద ప్రైజెస్ ఓకే. ద ప్రైజెస్ ఆర్ గెట్టింగ్ హైయర్ అండ్ హైయర్ ఓకే. బట్ ద ప్యాకేజెస్ ఆర్ నాట్ సఫిషియంట్ ఎనీమోర్ టు మ్యాచ్ ద ప్రైజెస్. అది మీరు స్కిల్ ల్యాకింగ్ అనుకోండి, లేకపోతే సో, ఇదంతా ఇంటర్ కనెక్టెడ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి ఇంకా డీటెయిల్‌గా. లెట్స్ పుట్ ఎకనామిక్స్ అసైడ్. ఎకనామిక్స్ పక్కన పెట్టేద్దాం. ఒక కామన్ మ్యాన్‌గా మాట్లాడుకుందాం. నేను ఒక మిడిల్ క్లాస్ అప్బ్రింగింగ్ నుంచి వచ్చిన వాడిని. సో, లెట్స్ డిస్కస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ దిస్ ఈస్. రియల్ లైఫ్ ప్రాబ్లమ్‌లా మాట్లాడుకుంటే పర్చేసింగ్ పవర్. పర్చేసింగ్ పవర్ ఎందుకు తగ్గింది? ఇప్పుడు మనం చూసుకుంటే 90స్ బాండ్స్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇది ఫీల్ అవుతున్నారు. మేము కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో, వాట్ దే ఆర్ డిస్కసింగ్ ఈస్ మన చిన్నప్పుడు ఉండే ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఒక 120 రూపీస్‌కి యూ మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ వచ్చేవి. ఇవాళ 300, 350 రూపీస్ పెడితే గాని రావు. అరౌండ్ 2010 లోపల వరకు ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ పెడితే వి యూజ్డ్ టు గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎనీథింగ్ లైక్ రైస్ కానీ, వీట్ కానీ వాటెవర్ ఇట్ ఈస్. అదే ప్రైస్ ఇవాళ పెడితే రాదు. ఎందుకు? ఇన్‌ఫ్లేషన్ పెరిగింది. ఇన్‌ఫ్లేషన్ ఎందుకు పెరుగుతోంది? ఇన్‌ఫ్లేషన్ ఎందుకు పెరుగుతోందంటే వన్ సెగ్మెంట్ ఆఫ్ ఎ మార్కెట్‌లో ఒక సెగ్మెంట్ ఏదైతే ఉందో, లేదా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, దేర్ పర్చేసింగ్ పవర్ ఈస్ గెట్టింగ్ ఇంక్రీస్డ్. రైట్? వెన్ దేర్ పర్చేసింగ్ పవర్ గెట్స్ ఇంక్రీస్డ్, automatically they are ready to pay the amount, no matter how much it is, to get that product. అంటే ఏంటి? వాళ్ళు ఆ- వాళ్ళకి తెలియకుండానే సబ్‌కాన్షియస్‌గా ఎక్కువ ఆఫర్ చేసి ఒక ప్రొడక్ట్‌ని డిమాండ్ పెంచుతున్నారు. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో ప్రైజెస్ పెరుగుతాయి. మనం క్యాపిటలిస్ట్ ఎకనామీలో మాట్లాడుకుందాం. ఎప్పుడైతే ప్రైజెస్ పెరుగుతాయో ఓకే. కామన్ పీపుల్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. ఇదొక సినారియో నంబర్ 1. ఓకే. సినారియో నంబర్ 2 ఏంటి? డ్యూ టు ద రా మెటీరియల్స్ కాస్ట్ అనుకుందాము. లేకపోతే డ్యూ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనుకుందాము. డ్యూ టు ద ఇంక్రీజ్డ్ ప్రైజెస్ ఆఫ్ ఆహ్, డ్యూ టు ద ఇంక్రీజ్డ్ ప్రైజెస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అనుకుందాము. లేదా ఇంక్రీజ్డ్ టాక్సెస్ అనుకుందాము. ఆ టాక్సెస్ వల్ల ప్రొడక్ట్ ప్రైజెస్ పెంచుతున్నారు. ఎప్పుడైతే ప్రొడక్ట్ ప్రైజెస్ పెంచుతున్నారో రైట్ పర్చేసింగ్ పవర్ అనేది నీది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ఎందుకు? యూ ఆర్ వేర్ యూ ఆర్, బట్ ద ప్రైజెస్ ఆర్ గెట్టింగ్ ఇంక్రీస్డ్. ఓకే. ఇఫ్ ద ప్రైజెస్ ఆర్ గెట్టింగ్ ఇంక్రీస్డ్, యువర్ పర్చేసింగ్ పవర్ ఈస్ గెట్టింగ్ డౌన్. ఓకే. బట్ డెస్పైట్ ఆఫ్ దట్ ద డిమాండ్ ఫర్ దట్ ప్రొడక్ట్ ఈస్ దేర్. ఆ ప్రొడక్ట్‌కి డిమాండ్ అలాగే ఉంది. లేదా పెరుగుతోంది. కానీ మీ పర్చేసింగ్ పవర్ తగ్గుతోంది. ప్రైజెస్ పెరుగుతున్నాయి. ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయి? సార్ మీరు అనొచ్చు సార్ ప్రైజెస్ పెరిగితే డిమాండ్ తగ్గాలి కదా సార్ అనొచ్చు. ప్రైజెస్ పెరిగితే డిమాండ్ తగ్గదండి. ఇట్ డిపెండ్స్. దానిలో చాలా సినారియోస్ ఉన్నాయి. మళ్ళీ నేను చెప్తున్నా కదా! నెంబర్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి ఎకనామిక్స్‌లో. మీకు కన్స్యూమర్ ప్రైసింగ్ ఇండెక్స్ అని ముందొస్తుంది. అక్కడ మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. బట్ ఇక్కడ మీకు ఓవర్‌వ్యూ ఇచ్చేస్తాను. ఏంటంటే ప్రైజెస్ పెరిగినంత మాత్రాన డిమాండ్ పెరుగుతుంది లేదా డిమాండ్ తగ్గుతుంది అనేది మనం చెప్పలేము.
ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ఫ్లేషన్ ఎగ్జాంపుల్ ప్రైజెస్ పెరిగాయి, పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. కానీ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ ఎందుకు పెరుగుతోంది అసలు అంటే దీనికి ఇంకో థర్డ్ సినారియో ఉంది. ఇందాక సెకండ్ సినారియో డిస్కస్ చేసుకున్నాం. థర్డ్ సినారియో చెప్తా చూడండి. మళ్ళీ అక్కడికి వద్దాం. ఏంటి రా మెటీరియల్స్ కాస్ట్ పెరిగిపోయినాయి, టాక్సెస్ పెరిగిపోయినాయి, ప్రొడక్షన్ టాక్స్ పెరిగింది, ప్రొడక్ట్ టాక్స్ పెరిగింది. ఓకే. ఆహ్, అలా అన్నీ పెరిగినాయనుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగింది, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది, పవర్ బిల్స్ పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. సో, ఒకప్పుడు 100 ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ 60 ప్రొడక్ట్సే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఎప్పుడైతే 60 ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో మార్కెట్‌లో ఆ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌గా ఉన్నాయి. ఎప్పుడైతే ప్రొడక్ట్స్ లిమిటెడ్‌గా ఉంటాయో ఆబ్వియస్‌గా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ప్రొడక్ట్స్ లిమిటెడ్‌గా ఉండడం వల్ల ప్రైసు ఎక్కువ ఉంటుంది. ఇది థర్డ్ సినారియో. సో, ఎటు పోయి చూసుకున్నా, ఎలా చూసుకున్నా పర్చేసింగ్ పవర్ అనేది మనకి మ్యాచ్ అవ్వట్లేదు. ప్రైజెస్‌కి ఇంకా డిమాండ్‌కి. సో, దట్ ఈస్ సింప్లీ కాల్డ్ ఇన్‌ఫ్లేషన్. ఓకే. ఓన్లీ ప్రైజెస్ పెరిగితే ఇన్‌ఫ్లేషన్ అని అనుకోవడం తప్పు. దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ కాజెస్ ద ఇన్‌ఫ్లేషన్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ కాజెస్ ఇన్‌ఫ్లేషన్. స్కిల్ ఎన్హాన్స్‌మెంట్‌లో ల్యాక్ అవ్వడం కాజెస్ ద ఇన్‌ఫ్లేషన్. ఓకే. టాక్సెస్ కాజెస్ ఇన్‌ఫ్లేషన్. రైట్? లోన్స్ కాజెస్ ఇన్‌ఫ్లేషన్. బ్యాంక్స్ కాజెస్ ఇన్‌ఫ్లేషన్. ఈ బ్యాంక్స్ కాజెస్ ఇన్‌ఫ్లేషన్, లోన్స్ కాజెస్ ఇన్‌ఫ్లేషన్ ఇలాంటివి మనం ముందు తెలుసుకుందాము. బట్ యాహ్! లోన్స్ కాజెస్ ఇన్‌ఫ్లేషన్, బ్యాంక్స్ కాజెస్ ఇన్‌ఫ్లేషన్, రా మెటీరియల్స్ కాజెస్ ఇన్‌ఫ్లేషన్. ఓకే. పవర్ పారిటీ కాజెస్ ఇన్‌ఫ్లేషన్. అలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇన్‌ఫ్లేషన్‌కి. నాట్ ఎ సింగిల్ థింగ్ యూ కెన్ సే దట్ దీనివల్ల ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుందని చెప్పి ఎవరు చెప్పలేరు. గాట్ ఇట్? గవర్నమెంట్‌కుండే లోన్స్ వల్ల ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. సో, అలా చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ ఒక సినారియో తీసుకుంటే ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. కానీ డిమాండ్ పెరుగుతుంది. కానీ దీన్ని ఇటేసుకోవచ్చు, దీన్ని ఇటేసుకోవచ్చు. దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇందాక చెప్పినట్టు. బట్ లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్ అగైన్. ఇన్‌ఫ్లేషన్ ప్రైజెస్ పెరుగుతోంది. ప్రైజెస్ పెరగడం వల్ల పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. డిమాండ్ కూడా పెరుగుతోంది. ఓకే. దానిలో లెవెల్స్ ఏంటి? లెవెల్స్ వచ్చేసి క్రీపింగ్ ఇన్‌ఫ్లేషన్, గ్యాలపింగ్ ఇన్‌ఫ్లేషన్, హైపర్ ఇన్‌ఫ్లేషన్. క్రీపింగ్. క్రీపింగ్ అంటే ఏంటి? ఆహ్, మామూలుగా కొంచెం మన లేమన్ టర్మ్స్‌లో మాట్లాడుకోవాలి. క్రీపింగ్ అంటే ఆర్ కొంచెం నెమ్మదిగా లేదా నిదానంగా అంటే 1-2% పెరుగుతోంది. ఈ 1-2% ఇన్‌ఫ్లేషన్ ఎప్పటికీ ఉండాలని అప్పుడే గుడ్ ఎకానమీకి లేదా హెల్తీ ఎకానమీకి సైన్ అది. ఒక 1-2% ఇన్‌ఫ్లేషన్ పెరుగుతూ ఉండాలి. ఒకేసారి అమాంతం పెరగకూడదు. ఒకేసారి అమాంతం తగ్గకూడదు. రైట్? సో, క్రీపింగ్ ఇన్‌ఫ్లేషన్ 1-2%. గ్యాలోపింగ్. గ్యాలపింగ్ అంటే గోయింగ్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ ఏదైతే ఉందో గ్యాలపింగ్ ఇన్‌ఫ్లేషన్ అనమాట. రైట్? సో, అంటే చాలా వోలటైల్ ఉంది అని. హైపర్ ఇన్‌ఫ్లేషన్ అంటే ఒకేసారి పైకెళ్ళిపోవడం. రైట్? ఎంత పైకెళ్తుందో అలాగే పడుతుంది గూడా. సో, హైపర్ ఇన్‌ఫ్లేషన్ గూడా మంచిది గాదు. గ్యాలపింగ్ ఇన్‌ఫ్లేషన్ మంచిది గాదు. క్రీపింగ్ ఇన్‌ఫ్లేషన్ ఈస్ ఆల్‌వేస్ సేఫ్. అది గాకుండా ఇవి లెవెల్స్ కదా! లెవెల్స్ కాకుండా టైప్స్ ఉంటాయి మనకి. టైప్స్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్‌లో డిస్‌ఇన్‌ఫ్లేషన్ అంటే రేట్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్ గోయింగ్ డౌన్ లెవెల్ బై లెవెల్. ఓకే. అంటే ప్రైజెస్ అన్నీ పడిపోతున్నాయి. ప్రైజెస్ అన్నీ పడిపోతే ఏమవుతుంది? డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోతే ఏమవుతుంది? ఎప్పుడైతే ప్రైజెస్ తగ్గిపోతున్నాయో డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోతే ఏమవుతుంది? పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. పర్చేసింగ్ పవర్ పెరిగితే ఏమవుతుంది? ఇండస్ట్రీస్ ఎప్పుడైతే ప్రోడక్ట్‌కి డిమాండ్ లేనప్పుడు ఇండస్ట్రీస్ ఇంకా ఆ గూడ్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చెయ్యవు. రైట్? సో, డిస్‌ఇన్‌ఫ్లేషన్ గూడా మంచిది గాదు. నెక్స్ట్ డిఫ్లేషన్ లేదా నెగెటివ్ ఇన్‌ఫ్లేషన్ అంటే ప్రైజెస్ అనేవి నెగెటివ్ వాల్యూస్‌లోకెళ్తున్నాయంట మార్కెట్‌లో. రైట్? సో, సేమ్ డిస్‌ఇన్‌ఫ్లేషన్‌కి సిమిలరే ఇది గూడా. నెక్స్ట్ కొంచెం కిందకొస్తే రిఫ్లేషన్. రిఫ్లేషన్ అంటే ప్రైస్ లెవెల్ హై ఆఫ్టర్ రిసెషన్. సో, రిసెషన్ వస్తుంది గదా! మనకి మామూలుగా 2009, 2000స్‌లో వచ్చిన రిసెషను, మన కోవిడ్ అప్పుడు రిసెషన్ అన్నారు. గ్లోబల్ మార్కెట్ డౌన్ అవ్వడం. గ్లోబల్ రిసెషన్ ఎప్పుడొస్తుంది అంటే గ్లోబల్ ట్రేడ్స్ అండ్ సర్వీసెస్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ దీనిలో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి రిసెషన్‌లో గూడా. ఆహ్, ఫారెన్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇవి ఒక్కసారి తగ్గిపోయినా, లేకపోతే ఇన్వెస్టర్స్ రిటర్న్ తీసుకెళ్ళిపోయినా, ఓకే. లేకపోతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోయినా, జాబ్స్ క్రియేట్ అవ్వకపోయినా, దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద రిసెషన్. బట్ యాహ్! ఎప్పుడైతే ఈ రిసెషన్ అక్కరయ్యాక ప్రైస్ లెవెల్స్ పెరిగిపోతే దాన్ని రిఫ్లేషన్ అంటారు. రిసెషన్, రిఫ్లేషన్ ఆర్ఆర్ గుర్తుపెట్టుకోండిలా. ఓకే.
నెక్స్ట్ స్టాగ్ఫ్లేషన్ నేను మళ్ళీ వేరే చోట రాసుకున్నాను. సో, అక్కడికొచ్చాక డిస్కస్ చేసుకుందాం. ఇంకా కొన్ని టైప్స్ ఉన్నాయి. కోర్ ఇన్ఫ్లేషన్. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే నాట్ ఎ టెంపరరీ ఇన్ఫ్లేషన్. నాట్ ఎ టెంపరరీ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? టెంపరరీ ఇన్ఫ్లేషన్ పైన టెంపరరీ ఇన్ఫ్లేషన్. ఎందుకంటే అవుతాయి, కిందకవుతాయి, పైకొతాయి, మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతుంది. ఇట్స్ నాట్ ఎ టెంపరరీ ఇన్ఫ్లేషన్. ఎందుకంటే గవర్నమెంట్ కెన్ కంట్రోల్ కోర్ ఇన్ఫ్లేషన్. గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది కోర్ ఇన్ఫ్లేషన్. ఎలా? టాక్సెస్ పెంచి, నేను ఇందాక చెప్పాను మీకు టాక్సెస్ పెరగడం వల్ల, లోన్స్ పెరగడం వల్ల అని. సో, టాక్సెస్ పెంచి తగ్గించి, డిమాండ్ పెంచి తగ్గించి, సప్లై పెంచి తగ్గించడం వల్ల గవర్నమెంట్ కూడా దట్ కెన్ కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. ఓకేనా? అది కాకుండా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే కోర్ ఇన్ఫ్లేషన్ ప్లస్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్. ఇది చాలా వాలటైల్. సో, కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇందాక మనం అనుకున్నట్టు నాట్ ఎ టెంపరరీ ఇన్ఫ్లేషన్. అది గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది కోర్ ఇన్ఫ్లేషన్. ప్లస్ ఫుడ్ అండ్ ఫ్యూయల్. ఫుడ్ అండ్ ఫ్యూయల్‌ని కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ఫ్యూయల్‌ని గవర్నమెంట్ కంట్రోల్ చేయగలదు. ఫ్యూయల్ ప్రైసెస్ పెంచుతుంది కదా గవర్నమెంట్. రైట్? సో, ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ ఇది కూడా వాలటైల్ ఇన్ ద నేచర్. ఓకే. యాహ్! మీరనొచ్చు ప్రైజెస్ పెంచుతుంది, తగ్గిస్తుంది. ఎందుకు? ఇట్ డిపెండ్స్ అపాన్ ద బ్యారెల్. అది మనకి ఎక్కడైతే ఫ్యూయల్ వచ్చే కంట్రీస్, ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ ఉంటాయి కదా! అక్కడ వచ్చే బ్యారెల్ రేట్ బట్టి ఉంటుంది మనకి. ఇలా చాలా లాజిక్స్ ఉంటాయి వెనకాల. ఇట్స్ లైక్ ఒక బ్యారెల్ ఎంతుంటుంది? ఆ బ్యారెల్ ఫ్యూయల్ బట్టి ఉంటుంది కదా! అని చెప్పి చాలామంది ఇట్స్ లైక్ దే కెన్ ఆర్గ్యూ అని. బట్ ఆ లాజిక్‌కి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలంగాణలో 80 ఉన్న ఫ్యూయలు మీకు ఏ పాండిచ్చేరియో, చండీగఢో అటో వెళ్తే తగ్గుతుంది. ఢిల్లీ అటో వెళ్తే తగ్గుతుంది. ఈ యూపీ అటో వెళ్తే పెరుగుతుంది. సో, మరి బ్యారెల్ రేట్ ప్రకారం ఫ్యూయల్ అనేది ఉంటే ఓవరాల్ ఇండియాలో ఒకే రేట్‌లో ఉండాలి గదా! సో, అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఐయామ్ నాట్ సేయింగ్ యెస్. ఐయామ్ నాట్ సేయింగ్ నో. డినై చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ బిహైండ్ ఇట్. బట్ యాహ్! అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, హెడ్‌లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? కోర్ ఇన్ఫ్లేషన్ ప్లస్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్. దిస్ ఈజ్ వాలటైల్ ఇన్ ద నేచర్. ఓకేనా? వాలటైల్ అంటే నిలకడగా ఉండదు. పైకి కిందకి. మెజర్‌మెంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎగ్జాంపుల్. ఓకే. మెజర్‌మెంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎగ్జాంపుల్. ఎలా మెజర్ చేస్తారు ఇన్ఫ్లేషన్? నేను ఇందాక మీకు యాక్చువల్లీ నిన్నటి నుంచి చెప్తున్నాను. కన్స్యూమర్ ప్రైసింగ్ ఇండెక్స్, హోల్‌సేల్ ప్రైసింగ్ ఇండెక్స్ వస్తాయి మీకు తెలుస్తుంది అని. సో, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది చూడండి. మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు. అతను ఏం చేశాడు? 100 కేజీస్ ఆఫ్ షుగర్‌ని ప్రొడ్యూస్ చేశాడు. 100 కేజీల షుగర్‌ని ప్రొడ్యూస్ చేశాడు అతను. ఇప్పుడు అతను హోల్‌సేలర్ సెల్ చేస్తాడు. రైట్? అతను హోల్‌సేలర్ సెల్ చేస్తాడు. సో, హి ఈస్ సెల్లింగ్ టు ఎ హోల్‌సేలర్. ఏది 100 కేజీస్ ఆఫ్ షుగర్‌ని సెల్ చేస్తున్నాడు. సో, హోల్‌సేలర్ ఏం చేస్తాడు? ఈ 100 కేజీస్ ఉంది కదా! 100 కేజీస్ కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత కిరాణా షాపులకి ఇచ్చుకోవాలి కదా అతను హోల్‌సేలరు. సో, అతనేం చేస్తాడు? 10 కేజీ ఒక రిటైలర్‌కి 10 కేజీస్ 10 కేజీ ఒక రిటైలర్ రూ. 10కి, ఇంకో 10 కేజీస్ ఇంకో రిటైలర్ రూ. 10కి, ఇంకో 10 కేజీస్ ఇంకో రిటైలర్ రూ. 10కి, ఇంకో 10 కేజీస్ ఇంకో రిటైలర్ రూ. 10కి. అలా అందరికి ఇచ్చుకుంటూ వస్తే ఎక్స్‌ట్రా రిటైలర్ ఎవరైతే ఉన్నాడో, షుగర్ అయిపోవస్తుంది, ఇంకో 8 కేజీలో, 11 కేజీలో ఉంది అనగా, వాడేం చేస్తాడు? బాబు నాకు కూడా కావాలి 10 కేజీస్ ఒక రూ. 11 ఇస్తాను. అంటే ఒక ఎక్స్‌ట్రా రూ. 1 ఇస్తాను అని చెప్పి, ఇంకొక రిటైలర్ ఎవరైతే ఉన్నాడో అతను రూ. 11 ఆఫర్ చేస్తాడు. ఓకేనా? రూ. 11 ఆఫర్ చేస్తాడు. సో, ఇక్కడ మొత్తం మారిపోతుంది కాలిక్యులేషన్. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో, వాడెప్పుడైతే వచ్చి నాకు రూ. 11కి ఇవ్వు నేనిస్తాను అన్నప్పుడు, డిమాండ్ పెరిగిపోతుంది ప్రైస్. డిమాండ్ పెరిగిపోవడం వల్ల ప్రైస్ పెరిగిపోతుంది. ఓకే. ప్రైస్ పెరిగిపోతుంది, డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ పెరగడం వల్ల ప్రైస్ పెరుగుతుంది బేసిక్‌గా. ప్రైస్ పెరిగిపోయింది. రైట్? దీనివల్ల ఇన్ఫ్లేషన్ కాజ్ అయింది. ఓకే. ఇందాక మనం 3 సినారియోలు మాట్లాడుకున్నాం గదా! 1, 2, 3. అక్కడ నేను చెప్పాను, ఇక్కడ ప్రైస్ ఇవ్వడం వల్ల పర్చేసింగ్ పవర్ తగ్గింది. ప్లస్ డిమాండ్ పెరిగింది. మీరు అడిగారు సార్ ఎలా ఉంటుంది? డిమాండ్ ఎలా పెరుగుతుంది సార్? తగ్గాలి గదా! అని మీరు అడిగారన్నప్పుడు నేను 3 సినారియోస్ డిస్కస్ చేశాను గదా! ఆ 3 సినారియోస్‌లో ఇక్కడ ఒక సినారియో వచ్చింది చూడండి. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో, డిమాండ్ పెరిగినప్పుడు కూడా ప్రైస్ పెరుగుతుంది. ప్రైస్ పెరిగినప్పుడు డిమాండ్ పెరగచ్చు, తగ్గచ్చు. బట్ డిమాండ్ పెరిగినప్పుడు మాత్రం ఆబ్వియస్‌గా ప్రైస్ పెరుగుతుంది. దానివల్ల కూడా ఇన్ఫ్లేషన్ కాజ్ అవుతుంది. ఓకే. సో, ఎప్పుడైతే ఈ బేసిక్‌గా ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఈ హోల్‌సేలర్ అనేది రిటైలర్‌కి ఇవ్వడం. రైట్? ఈ బేసిక్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. ఏంటది? హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్. డబ్ల్యూపీఐ అనుకోండి షార్ట్ ఫార్మ్. హోల్‌సేల్ ఒకే వర్డ్ కింద తీసుకొని డబ్ల్యూపీఐ హోల్‌సేల్ ప్రైసింగ్ ఇండెక్స్.
ఓకే. సో, అలా ఇన్‌ఫ్లేషన్ కాజ్ అవుతుంది. ఎలా మెజర్ చేస్తారని అడిగినందుకు ఇదొక వన్ ఆఫ్ ద వేస్ టు మెజర్ ద ఇన్‌ఫ్లేషన్. మీకు గుర్తుందో లేదో నిన్నటి క్లాస్‌లో నేను చెప్పాను. ఏంటి ఒక బాస్కెట్ తీసుకుంటారు. బాస్కెట్‌లో అన్నీ ఏసి ట్రాక్ చేస్తారు అని చెప్పి. మీకు చెప్పాను కదా! హైపోథెటికల్‌గా అనుకోండి నిజంగా బాస్కెట్‌లో ఎయ్యము. హైపోథెటికల్‌గా బాస్కెట్‌లో ఏస్తామనుకోండి అని చెప్పి నేను మీకు నిన్న క్లాస్‌లో చెప్పాను చూడండి. సో, సేమ్ కాన్సెప్ట్‌లోకి మనం ఎంటర్ అయ్యాం ఇప్పుడు. ఇఫ్ ద ఐటెమ్ ప్రైజెస్ ఇంక్రీజెస్ దెన్ ద డబ్ల్యూపీఐ ఇన్‌ఫ్లేషన్ ఈస్ ఇంక్రీజింగ్. సో, అని చెప్పి ఉందిక్కడ. ఇదే ఇమాజినరీ బాస్కెట్ ఉందా? ఈ ఇమాజినరీ బాస్కెట్‌లో ఐటెమ్స్ ఏసుకొని ఆ ప్రైజెస్‌ని ట్రాక్ చేస్తాము. 2011, 12 అని చెప్పి కాదు 2017, 18 అని చెప్పాను చూసారా? అదే ఆ కాన్సెప్టే ఇది. ఆ ఇమాజినరీ బాస్కెట్ ఏదైతే ఉందో అది తీసుకొని కొన్ని ఆహ్, ఏమంటారు ఐటెమ్స్ దానిలో ఏసి ఓకే. ప్రైజ్‌ని ట్రాక్ చేస్తారు. అసలు ఆ ప్రైజ్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఆ ప్రైజ్ ఏం ప్రైజ్ అది? నిన్న మనం మాట్లాడుకున్నాం. బేస్ ప్రైజ్ అది. బేస్ ప్రైస్‌ని ట్రాక్ చేస్తారు. షూ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకున్నాం మీకు గుర్తుందో లేదో. సో, ఆ బేస్ ప్రైస్‌ని తీసుకొని ట్రాక్ చేస్తారనమాట. సో, కమింగ్ టు ద పాయింట్ అగైన్ డబ్ల్యూపీఏ హోల్‌సేల్ ప్రైసింగ్ ఇండెక్స్‌లో ఎలా ట్రాక్ చేస్తారు అంటే ప్రైమరీ ఆర్టికల్స్, ఫుడ్, ఫ్యూయల్ అండ్ పవర్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్. సో, ఈ ఐటెమ్స్ ఆర్ ద ఐటెమ్స్ ఇన్ ద బాస్కెట్ ఫర్ ట్రాకింగ్ ఫ్రమ్ ద బేస్ ఇయర్ ప్రైస్. ఇఫ్ ప్రైస్ ఇంక్రీజెస్ దెన్ ఇట్స్ డబ్ల్యూపీఐ ఇంక్రీజెస్ దట్ కాజెస్ ఇన్‌ఫ్లేషన్. మీకు బ్లర్‌గా ఉంది. బట్ నేను మళ్ళీ చదువుతున్నాను. దిస్ ఆర్ ద ఐటెమ్స్. ఏంటి ఐటెమ్స్ అంటే ప్రైమరీ ఆర్టికల్స్‌లో వచ్చేసి ఫుడ్, ఫ్యూయల్ అండ్ పవర్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ వీటన్నిటిని ట్రాక్ చేస్తారు ఆ బాస్కెట్‌లో ఏసి. సో, దిస్ ఆర్ ద ఐటెమ్స్ ఇన్ ద బాస్కెట్ ఫర్ ట్రాకింగ్ ఫ్రమ్ ద బేస్ ఇయర్ ప్రైస్. ఆ బేస్ ఇయర్ ప్రైస్‌తో ట్రాక్ చేస్తారు. మనం నేను డిస్కస్ చేసుకున్నట్టు. దానికి ఫస్ట్ టైమ్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఒక బేస్ ఇయర్ ప్రైస్ అనేది ఉంటుంది గదా! ఆ బేస్ ఇయర్ ప్రైస్ కాలిక్యులేట్ చేయడానికి చాలా లెక్కలుంటాయి. అన్నీ కాలిక్యులేట్ చేసుకొని ఒక బేస్ ఇయర్ ప్రైస్ ఇస్తారు దానికి. ఆ బేస్ ఇయర్ ప్రైస్ ఏదైతే ఉంటుందో, ఆ బేస్ ఇయర్ ప్రైస్‌తోనే ట్రాక్ చేస్తారు. ఆ బేస్ ఇయర్ ప్రైస్‌కిను, కరెంట్ ఇయర్ ప్రైస్‌కి ఎంత తేడా ఉంది అనేది తెలిసిపోతుంది మనకి. దానివల్ల ఇన్‌ఫ్లేషన్ డిఫరెన్స్ కనుక్కోగలం మనం. రైట్? సో, ఇక్కడ అదే చెప్తున్నాడు. బేస్ ఇయర్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే దెన్ ఇట్స్ డబ్ల్యూపీఐ హోల్‌సేల్ ప్రైజింగ్ ఇండెక్స్ విచ్ కాజెస్ ద ఇన్‌ఫ్లేషన్. హోల్‌సేల్ ప్రైజింగ్ ఇండెక్స్ ఇన్‌ఫ్లేషన్ అనండి. లేదా హోల్‌సేల్ ప్రైజింగ్ ఇండెక్స్ వల్ల కాజ్ అయిన ఇన్‌ఫ్లేషన్ అనండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ సేమ్. క్లారిటీ వచ్చిందనుకుంటా ఈ టాపిక్. ఓకే. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. కన్స్యూమర్ ప్రైజింగ్ ఇండెక్స్. నేను నిన్న నుంచి మళ్ళీ చెప్తున్నాను. సీపీఐ ఈస్ డబ్ల్యూపీఐ. కన్స్యూమర్ ప్రైజింగ్ ఇండెక్స్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. హోల్‌సేల్ ప్రైజింగ్ ఇండెక్స్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటి? నేను ప్రస్తుతానికి బ్రీఫ్ ఇస్తున్నా అని చెప్పి నిన్న చెప్పాను కదా! సేమ్ consumer pricing index if the same tracking of the items is done on the products from the consumer level అంటే మన లెవెల్‌లో దెన్ ఇట్స్ కన్స్యూమర్ ప్రైసింగ్ ఇండెక్స్. ఇందాకేంటి హోల్‌సేల్ అంటే హోల్‌సేలర్ పెంచేస్తున్నాడు. హోల్‌సేలర్ ఎందుకు పెంచుతున్నాడు అంటే డిమాండ్ పెరిగింది. ఎవరో వచ్చి రిటైలర్ వచ్చి నేను నీకు ఎక్స్‌ట్రా రూ. 2 ఇస్తాను బ్రో నాకు ఇచ్చేసేయండి ప్రొడక్ట్ అని అంటున్నాడు. అంటే హోల్‌సేలర్ లెవెల్‌లోనే డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల ఒక ఇన్‌ఫ్లేషన్ వస్తుంది. అదే కాకుండా కన్స్యూమర్ లెవెల్‌లో ప్రైజెస్ పెరిగితే ఓకే. కన్స్యూమర్ లెవెల్‌లో ప్రైజెస్ పెరిగితే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్ అవుతుంది. ఇఫ్ సేమ్ ట్రాకింగ్ ఆఫ్ ద ఐటెమ్స్ డన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ కన్స్యూమర్ లెవెల్ దెన్ ఇట్ ఈస్ ఎ కన్స్యూమర్ ప్రైజింగ్ ఇండెక్స్. సిపిఐ, డబ్ల్యూపీఐ చాలా ఇంపార్టెంట్. డబ్ల్యూపీఐ అండ్ సిపిఐ ఈస్ డన్ బై ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఒకప్పుడు. ఇప్పుడు అవి 2 మర్జ్ అయిపోయి ఎన్ఎస్ఓ అయిపోయిందనమాట. ఓకే. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అని చెప్పి. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఇదొచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కిందకొస్తుంది. ఏది శాంపుల్ సర్వే, కన్స్యూమర్ ప్రైజింగ్ ఇండెక్స్ ట్రాక్ చేయడము, హోల్‌సేల్ ప్రైజింగ్ ఇండెక్స్ ట్రాక్ చేయడము ఇదంతా ఏ మినిస్ట్రీ చూసుకుంటుంది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చూసుకుంటుంది. ఓకే. ఇదంతా శాంపుల్ చేసే ఆర్గనైజేషన్ పేరేంటి? ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. మీకిది క్లియర్ అయిందనుకుంటాను. ఓకే. అండ్ నేను నిన్న చెప్పాను గదా! 2011 అని చెప్పి 2011, 12 అని చెప్పాను గదా! బేస్ ఇయర్ డబ్ల్యూపీఐకి బేస్ ఇయర్ అది. ఓకే. డబ్ల్యూపీఐకి బేస్ ఇయర్ అది. సబ్జెక్ట్ టు కరెక్షన్ అని చెప్పి 2017, 18 చెప్పా కదా! జీడీపీకి. ఇదేమో డబ్ల్యూపీఐకి బేస్ ఇయర్ ఏమో 2012 అనమాట. ఇప్పుడేమైనా మారుండొచ్చు. మీరు జస్ట్ రీసెంట్ నోట్స్ కానీ, రీసెంట్ న్యూస్ ఆర్టికల్స్ కానీ రిఫర్ చేసుకోండి. ఇయర్ ఏమైనా మారిందేమో. బట్
నేను నేను నోట్స్ రాసుకున్నప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దిస్ వాస్ ద ఇయర్ ఆఫ్ 2012 ఫర్ డబ్ల్యూపీఐ. ఓకేనా. హోల్సేల్ ప్రైజింగ్ ఇండెక్స్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కిందకి వస్తుంది. ఓకే. ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ ఇతను హ్యాండిల్ చేస్తాడు డబ్ల్యూపీఐస్ ఇవన్నీ. ఓకే. ఎందుకంటే హోల్సేల్ లెవెల్ మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కన్జ్యూమర్స్ మన దగ్గర ఉండే ప్రాబ్లమ్స్ వేరు, హోల్సేలర్స్ అంటే రీటైలర్స్, హోల్సేలర్స్, ఓనర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ దగ్గర ఉండే ప్రాబ్లమ్ వేరు. వాటిని ట్యాకిల్ చేయడానికి వేరే మినిస్ట్రీ ఉంటుంది, మనం ట్యాకిల్ చేయడానికి వేరే మినిస్ట్రీ ఉంటుంది. రైట్. ఎంత కోఆర్డినేషన్ వర్క్ ఇది. సో సిపిఐ ఇది వచ్చేసి ఇండస్ట్రియల్ వర్కర్స్ 2016 బేస్ ఇయర్ అనమాట. ఓకే. డబ్ల్యూపీఐకి ఏమో 2012 బేస్ ఇయర్ తీసుకున్నారు, సిపిఐకి వచ్చేసి 2016 తీసుకున్నారు బేస్ ఇయర్. సో అంటే ఈ ఇండస్ట్రియల్ వర్కర్, అగ్రి లేబర్ ఇవన్నీ ఏంటంటే డిపార్ట్మెంట్స్ అనమాట. కన్జ్యూమర్ ప్రైజింగ్ ఇండెక్స్ వచ్చేసి డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్లో ఏ ఇయర్లో తీసుకున్నారు అని చెప్పి మనం నోట్స్ రాసుకున్నాము. ఇక్కడ ఇండస్ట్రియల్ వర్కర్స్కి ఏమో 2016లో, అగ్రికల్చరల్ లేబర్స్కి ఏమో ఇప్పుడు, రూరల్ లేబర్స్కి ఏ ఇయర్లో రాసుకున్నారు. సో ఇవి అంటే ఎందుకంటే కన్జ్యూమర్స్ ఇప్పుడు ఇండస్ట్రియల్ వర్కర్‌కి ఒక టైప్ ఆఫ్ సాలరీ ఉంటుంది. అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళకి ఒక టైపు, రూరల్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ సాలరీ ఉంటుంది. కాబట్టి సెగ్మెంట్స్ బట్టి నాకు తెలిసి బిలో పవర్టీ లైన్‌లో ఉన్నవాళ్ళు వీళ్ళంతా. బిలో పవర్టీ లైన్‌లో ఉన్న వాళ్ళ సాలరీస్‌లో డిఫరెంట్ కేటగరీస్ ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రియల్ గాని, అగ్రి గాని, రూరల్ వర్కర్స్ గాని వాళ్ళందరిని డిఫరెంట్ కేటగరీస్ కింద తీసుకొని చేసుంటారు. ఓకేనా. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ సిపిఐ రూరల్, అర్బన్ కంబైన్డ్ ఇదంతా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, డిఫరెంట్ కేటగిరీస్ నేను చెప్పినట్టు. రైట్. నెక్స్ట్ ఐఐపి ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఐఐపి అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బై ఇది కూడా ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. బేస్ ఇయర్ వచ్చేసి 2011-12. ఓకేనా. 11-12 అని నేను ఎందుకు చెప్పాను నిన్న అంటే నేను ఎక్కడ చదివినట్టు గుర్తుంది. సో అందుకే 2011-12 అని చెప్పాను ఇయర్. సో 2011-12 కూడా చాలా జరిగినాయి సర్వేస్ అందుకు. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బై ఎన్ఎస్ఓ అంటే ఏవేవో ఇండస్ట్రీస్, రిఫైన్, ఎలక్ట్రిసిటీ, స్టీలు, కోలు, క్రూడ్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్, ఫర్టిలైజర్స్ వీటికి అలాట్ చేసిన వెయిటేజెస్ ఏంటి. ఓకేనా. అంటే ఈ కేటగిరీలో ఉన్న ప్రొడక్షన్ కంపెనీస్ని తీసుకున్నారు ఇందాక చెక్ చేయడానికి డిఫరెంట్ కేటగిరీస్ కింద. రైట్. కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ కాజెస్ ఏంటి? డిమాండ్ పుల్ అంటే పుల్ లాగడం. డిమాండ్ పుల్ అంటే ఏంటి? డిమాండ్ పెరిగింది, దానివల్ల ప్రైస్ పెరిగింది. కాస్ట్ పుష్ అంటే పుష్ చేస్తున్నాం, డిమాండ్ని పుల్ చేస్తున్నాము అంటే ప్రోడక్ట్ ఒక డిమాండ్ పెంచుతున్నాము, దానివల్ల ప్రైస్ పెరుగుతుంది. కాస్ట్ని పుష్ చేస్తున్నాం అంటే కాస్ట్ని కూడా పెంచుతున్నాం. కాస్ట్ పుష్ చేస్తున్నాం అంటే ఏ కాస్ట్? నేను ఇందాక చెప్పాను ఇన్ఫ్లేషన్ ఏ రీజన్స్ వల్ల అవ్వచ్చు, ట్యాక్సెస్, రా మెటీరియల్స్ అని చెప్పాను కదా. సో సేమ్ రా మెటీరియల్స్ వల్ల పెరిగింది, వేజెస్ వల్ల పెరిగింది, ల్యాండ్ రేట్స్ వల్ల పెరిగింది, అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి పెరగడానికి ఇన్ఫ్లేషన్ కూడా అని చెప్పి. సో ఇది కాస్ట్ పుష్. ఓకే. సో నేను చెప్పేది అంటే నేను ఆల్రెడీ నోట్స్ చాలాసార్లు చదివి ఉన్నాను. అండ్ నేనే రాసుకున్న నోట్స్ కాబట్టి నాకు నెక్స్ట్ ఏమొస్తుందనేది తెలుసు. అండ్ నాకు ఓవరాల్ కాన్సెప్ట్ మైండ్లో ఉంది కాబట్టి నేను ఈజీగా చెప్పగలుగుతాను ఏ ఫ్యాక్టర్స్ కింద అని. మీకు అది ముందు నోట్స్లో వస్తూ ఉంటాయి. బికాజ్ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివాను కాబట్టి ఈ నోట్స్ నాకు ఐడియా ఉంది. బట్ సో కాస్ట్ పుష్ అంటే ఏంటి? రా మెటీరియల్స్ పెరగడం వల్ల, వేజెస్ పెరగడం వల్ల, ల్యాండ్ ప్రైజెస్ పెరగడం వల్ల కాస్ట్ పుష్. ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి హోల్సేల్ ప్రైజింగ్ ఇండెక్స్. దానిలో మళ్ళీ ఫుడ్ ఇండెక్స్ తీసుకుంటున్నారు. ఫుడ్ ఆర్టికల్స్ ఉంటాయి, ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని కూడా బాస్కెట్లో వేసి ట్రాక్ చేస్తారు. సో అలాగే అనమాట ఇది కూడా. స్టాగ్ఫ్లేషన్ మనం ఇందాక వస్తుంది, స్టాగ్ఫ్లేషన్ తర్వాత డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి? స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్. స్టాగ్నేషన్ అంటే గ్రోత్ తగ్గిపోవడం. ఓకే. డివైడ్ చేసుకుందాం బాండి. స్టాగ్ఫ్లేషన్ ఎలా వచ్చిందంటే స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్. స్టాగ్నేషన్ అంటే గ్రోత్ తగ్గిపోవడం, ఇన్ఫ్లేషన్ అంటే ప్రైజెస్ పెరగడం. అంటే గ్రోత్ తగ్గిపోతుంది కానీ ప్రైజెస్ పెరుగుతూనే ఉన్నాయన్నమాట. దీనికి రీజన్ ఏంటి? అన్‌ఎంప్లాయ్‌మెంట్, స్లో ఎకనామీ. మీకు గుర్తుందో లేదో నేను ఇందాక కూడా చెప్పాను. మళ్ళీ అన్‌ఎంప్లాయ్‌మెంట్ వల్ల కూడా పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది కానీ ప్రైజెస్, డిమాండ్ మాత్రం పెరుగుతాయి. ఎందుకు? మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఇదంతా. సో అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ వన్ ఆఫ్ ద రీజన్ దేనికి? స్కిల్ అనే రీజన్ వల్ల. స్కిల్ లేకపోవడం వల్ల అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఓకే. లేదా స్కిల్ అనేది లిమిటెడ్ లేకపోవడం వల్ల అన్‌ఎంప్లాయ్‌మెంట్. లేదా స్కిల్ ఎఫిషియన్సీ అలాగే ఉండిపోవడం వల్ల అన్‌ఎంప్లాయ్‌మెంట్. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ మాట్లాడుకున్నాం కదా ఇందాక. సో ఇక్కడ వచ్చింది చూసారా? అన్‌ఎంప్లాయ్‌మెంట్ ప్లస్ స్లో ఎకనామీ వల్ల కూడా స్టాగ్ఫ్లేషన్ వస్తుంది. గ్రోత్ తగ్గుతుంది కానీ ప్రైజెస్ పెరుగుతూనే ఉంటాయన్నమాట. సో ఇన్ఫ్లేషన్ హర్ట్ లెండర్స్ అండ్ బెనిఫిట్ బారోవర్స్. ఎందుకు ఇన్ఫ్లేషన్ హర్ట్
లెండర్స్ బెనిఫిట్ బారోవర్స్. ఎందుకు? ఎవరైనా చెప్పగలరా ఎందుకు? 2 సెకండ్స్ టైం ఇస్తున్నాను చూసుకోండి. సారీ. సో లెండర్స్ ఇచ్చేవాళ్ళు, బారోవర్స్ తీసుకునేవాళ్ళు. ఈ మాత్రం క్లారిటీ ఉంది కదా అందరికీ? లెండర్స్ అంటే ఇచ్చేవాళ్ళు, బారోవర్స్ అంటే తీసుకునేవాళ్ళు. క్లారిటీ ఉంది కదా? అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మాట్లాడుకునే ముందు లెండర్స్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎం, ఓకే, నేను ఎం ఏ అనేవాడికి నేను అప్పిచ్చాను. ఓకే, ఎప్పుడు 2015లో నేను ఎం అనేవాడిని ఏ అనేవాడికి ఒక 5 రూపీస్ అప్పిచ్చాను అనుకుందాం. సో 2015 కాదు, ఇంకా మీకు సింప్లిఫైగా ఉంటే 2005 అనుకుందాం. నేను 2005లో ఏ అనేవాడికి 5 రూపీస్ అప్పిచ్చానండి. 2005లో నేను 5 రూపీస్‌కి కేజీ బియ్యం తీసుకునేవాడిని అనుకుందాం. అది 2015 వచ్చేసరికి హాఫ్ కేజీ కూడా రాదు. 2025 వచ్చేసరికి పావు కేజీ కూడా రాదు. అంటే ఏంటి? నా మనీ వాల్యూ తగ్గిపోతుంది. రైట్? ఇందాక మనం డిస్కస్ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది మనీకి. లేదా పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది నా మనీకి. ఎప్పుడైతే పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుందో ఇన్‌ఫ్లేషన్ వల్ల, ఆ రోజు నేనిచ్చిన రూ. 5కి నువ్వు నాకు ఇవాళ వడ్డీతో సహా తిరిగిస్తే, ఓకే, నువ్వు నాకు ఇవాళ వడ్డీతో సహా తిరిగిచ్చుంటే ప్రైజెస్ ఇవాళ కరెంట్ ప్రైజెస్‌కి నేను మ్యాచ్ చేయలేకపోతున్నాను. విత్ వడ్డీ, వితౌట్ వడ్డీ ఏదైనా అనుకుందాం. బట్ విత్ ఇంట్రెస్ట్, వితౌట్ ఇంట్రెస్ట్ మనం మ్యాచ్ చేయలేకపోతున్నాము. ఎందుకు అంటే ఆ రోజు ఉన్న ఇన్‌ఫ్లేషన్ 2% అయితే, అంటే ఆ రోజున్న ఇన్‌ఫ్లేషన్ 2%, ఇవాళున్న ఇన్‌ఫ్లేషన్ 6%. అంటే ఈ 20 ఇయర్స్‌లో 4% ఇన్‌ఫ్లేషన్ పెరిగింది. 4% ఇన్‌ఫ్లేషన్ పెరిగిందంటే నేను నీకిచ్చిన 5 రూపీస్ ఈ రోజుల్లో లెక్కే కాదు. అప్పుడు ఎవరు విన్ అవుతున్నట్టు అంటే, ఇంకా సింపుల్ చెప్తా చూడండి. 5 రూపీస్ ఇచ్చానండి నేను. ఎం అనే పర్సన్, ఏ అనే పర్సన్‌కి ఇచ్చాను. ఆ 5 రూపీస్ తీసుకొని అతను 20 ఇయర్స్ దాన్ని వడ్డీలకు తిప్పి ఓకే, నేను 1%కి ఇచ్చాననుకోండి. అతను దాన్ని 3% తిప్పాడు. ఇవాళ రేట్‌లో 3% అనేది చాలా ఎక్కువ అనుకుందాం. సో, నాకు అతని మీద వచ్చే రిటర్న్ కంటే, అతనికి ఇవాళున్న ఇన్‌ఫ్లేషన్ వల్ల వచ్చే రిటర్న్ ఎక్కువ గదా! ఆ రిటర్న్‌లో నా డబ్బులు ఇవ్వడానికి అతనికి ఎంత సేపు పడుతుంది? ఇదొక రీజన్. మళ్ళీ నేను ఇందాక చెప్పిన రీజన్. 5 రూపీస్‌కి 10 కేజీస్ వస్తే రైసు, 5 రూపీస్‌కి 1 కేజీ వస్తే రైసు 2005లో 2025కి వచ్చేసరికి పావు కేజీ కూడా రాదు. అప్పుడు నువ్వు ఎంత ఇంట్రెస్ట్ ఏస్తే ఏంటి? ఎంత రిటర్న్ వస్తే ఏంటి? ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోయింది. నీకు ఇవాళ వచ్చిన డబ్బులు నువ్వు రిటర్న్ అతను ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఏసి తిరిగిచ్చినా గూడా ఆ డబ్బులు ఇవాళ దేనికి సరిపోవు. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ పెరిగింది. సో, కానీ బారోవర్‌కి బెనిఫిట్ అయింది. ఎందుకు బెనిఫిట్ అయింది? ఆ ఇన్‌ఫ్లేషన్ పెరగడం వల్ల, ఓకే, ఆ ఇన్‌ఫ్లేషన్ పెరగడం వల్ల అతనికి బెనిఫిట్ అయింది. ఎందుకు బెనిఫిట్ అయింది? ఆ రోజున్న 5 రూపీస్‌కి వాల్యూ ఈరోజు లేదు కాబట్టి, ఓకే, ఆ రోజు నువ్వు సంపాదించేది చాలా తక్కువ. ఈరోజు నువ్వు సంపాదించే ఆ కొంచెం కూడా ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఓ బారోవర్ ఏదైతే ఉన్నాడో ఆ రోజు ఒక రూ. 1 సంపాదించాడు. 2025లో రూ. 10 సంపాదిస్తున్నాడు అనుకుందాం. రూ. 10 సంపాదించినప్పుడు నువ్వు ఆ రోజు తీసుకున్న రూ. 5 నువ్వు ఇవాళ సంపాదిస్తున్న రూ. 10 వాల్యూ అసలు సరితూగదు. సరితూగదు ఇన్ ద సెన్స్, వాట్ డస్ ఐ మెంట్? నీకు మనీ యొక్క వాల్యూ, పర్చేసింగ్ పవర్ అనేది పెరిగిపోయింది. సో, నువ్వు ఆ రోజు రూ. 5 తీసుకున్నావు. నీకు దానికి చాలా వస్తున్నాయి. ఓకే, తీసుకున్నావు. సో, నువ్వు ఇవాళ రూ. 10 సంపాదిస్తున్నావు. నువ్వు ఇవాళ రూ. 10 అంటే ఎవరు? బారోవర్ ఇవాళ రూ. 10 సంపాదిస్తున్నాడు. రైట్? రూ. 10 సంపాదిస్తున్నాడు అంటే వాట్ డస్ ఇట్ మీన్? నీకు పర్చేసింగ్ పవర్ పెరిగింది. నువ్వు పర్చేసింగ్ పవర్ పెరిగిన నీ పర్చేసింగ్ పవర్‌లో, రైట్, లేదా పెరిగిన నీ రెమ్యునరేషన్‌లో అతని దగ్గర తీసుకున్న లోన్ అనేది లెక్కలోకి అంత రాదు. నీకంత ఎఫెక్ట్ అవ్వదు. రైట్? ఒక లైనే, బట్ దీని వెనకాల మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. చాలా అర్థం ఉంది. హోప్‌ఫుల్లీ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ దీని మీద ఒక చిన్న షార్ట్ చేసిస్తాను మీకు. ఓకేనా? సో, ఇన్‌ఫ్లేషన్ హర్ట్స్ లెండర్స్ అండ్ బెనిఫిట్ బారోవర్స్. ఓకే. నెక్స్ట్ అడ్వాంటేజెస్. రిడక్షన్ ఇన్ ద ప్రైవేట్ అండ్ పబ్లిక్ డెబ్ట్ ఇన్‌ఫ్లేషన్ వల్ల.
రిడక్షన్ ఇన్ ద ప్రైవేట్ అండ్ పబ్లిక్ డెప్ట్స్ అంటే ఏంటి? అప్పులు, ప్రైవేట్ ఇంకా పబ్లిక్ అప్పులు తగ్గుతాయి. ఎందుకు? ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. రైట్? పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. అంటే జనాల దగ్గర డబ్బులుండవు. ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. ఆ కొంచెం ఉన్న పర్చేసింగ్ పవర్‌తో ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు బై సంథింగ్, దే డోంట్ హావ్ ఎనఫ్ మనీ విత్ దెమ్. సో, నువ్వు అప్పుడు మార్కెట్‌లో మనీ క్రియేట్ చేయాలి. ఈ టాపిక్ కూడా ముందొస్తాయి ఇలాంటివి. మనీ క్రియేట్ చేయడం ఎలా మార్కెట్‌లో? సో, మార్కెట్‌లో మనీ క్రియేట్ చేయాలంటే ఏంటి? డెబ్ట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకు లోన్స్ తక్కువకిస్తాయి. ఎప్పుడైతే బ్యాంక్ లోన్స్ తక్కువకిస్తాయో జనాలు లోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. జనాలు ఎప్పుడైతే లోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారో మార్కెట్‌లో మనీ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. పర్చేసింగ్ పవర్ పెరగడం వల్ల నీ దగ్గర ఇన్ హ్యాండ్ మనీ తగ్గుతాయి. ఓకే. లేదా అలా అనుకున్న ఇన్ హ్యాండ్ మనీ తగ్గుతాయి. కొనడం వల్ల తగ్గుతాయి అనుకోండి. లేకపోతే పర్చేసింగ్ పవర్ పెరగడం వల్ల నీ దగ్గర మనీ సఫిషియన్సీ ఎక్కువ ఉండట్లేదు. ఎందుకంటే నీ కంపారేటివ్‌లీ ప్రొడక్ట్స్ ప్రైజెస్ హై ఉన్నాయి. బట్ నీ దగ్గర అంత మనీ లేవు. ఎందుకంటే నీ పర్చేసింగ్ పవర్ తగ్గింది. సో, దానివల్ల నీకు ఓవరాల్‌గా మార్కెట్‌లో మనీ రొటేషన్ అనేది తగ్గిపోతుంది. మనీ రొటేషన్ తగ్గుతుంది కాబట్టి మనీ రొటేషన్ పెంచాలి. మనీ రొటేషన్ పెంచితే గాని ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్‌లోకి రాదు. ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ రావాలంటే మనీ రొటేషన్ పెంచాలి. అలాంటప్పుడు ఆర్‌బీఐ అనేది ఒక పిక్చర్‌లోకొస్తుంది. ఆర్‌బీఐ ఏం చేస్తుంది? బ్యాంక్స్‌తో మాట్లాడి పబ్లిక్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్‌తో కొన్ని ఇంట్రెస్ట్ రేట్లు డిసైడ్ చేస్తుంది. డెబ్ట్స్‌లో లోన్స్ ఈజీగా ఇస్తుంది. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తుంది. సో దట్ పీపుల్ స్టార్ట్ టేకింగ్ మనీ అగైన్. పీపుల్ స్టార్ట్ టేకింగ్ మనీ అగైన్. అంటే పీపుల్ స్టార్ట్ టేకింగ్ లోన్స్ అగైన్. వన్స్ ద పీపుల్ స్టార్ట్ టేకింగ్ లోన్స్, ఆటోమేటికల్లీ దే విల్ హావ్ ద మనీ. వాళ్ళ దగ్గర డబ్బులొచ్చేస్తే డబ్బులు రాంగానే మళ్ళీ రొటేషన్ స్టార్ట్ అవుతుంది. రొటేషన్ స్టార్ట్ అవుతే ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ అవుతుంది. ప్లస్ మనీ రొటేట్ అవుతే ఎకనామీ సెట్ అవుతుంది. గాట్ ఇట్? ఇవన్నీ టాపిక్స్ చాలా ముందు ముందొస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. విల్ డిస్కస్ ఇట్. ఆ తర్వాత ఇంక్రీజ్ ఎంప్లాయ్‌మెంట్ కాజ్ ఆఫ్ వేజ్ అండ్ నామినల్ రిజిడిటీ. ఇన్ఫ్లేషన్ వల్ల ఏంటి? ఇంక్రీజ్ ఎంప్లాయ్‌మెంట్, ఇంక్రీజ్ ఇన్ ద ఎంప్లాయ్‌మెంట్ యాక్చువల్లీ. ఇంక్రీజ్ ఇన్ ద ఎంప్లాయ్‌మెంట్ కాజ్ ఆఫ్ వేజ్ నామినల్. వేజ్ అంటే సాలరీస్. ఏవైతే ఉన్నాయో సాలరీస్ రిజిడిటీ. వేజ్ నామినల్ రిజిడిటీ. సాలరీస్ అనేవి నామినల్ అయిపోతాయి. నామినల్ అంటే కరెంట్. ఓకే. ఎంప్లాయ్‌మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సాలరీస్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. అంటే కరెంట్ ప్రైజెస్‌కి ప్రకారం సాలరీస్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. నామినల్, కరెంట్, బేస్, ప్రీవియస్ మనం డిస్కస్ చేసుకున్నాం. నామినల్ అంటే ఇప్పుడు నామినల్ అనుకోకండి. ఎకనామిక్ పర్స్పెక్టివ్‌లో ఆలోచించండి. రైట్? వేజ్ నామినల్ రిజిడిటీ. ఓకే. ఏమంటారు? సాలరీ డిఫరెన్సెస్ వస్తాయి ఇన్ఫ్లేషన్ ప్రకారం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లిమిటేషన్స్. సేవింగ్స్ డిప్ బై యూజ్. ఇన్ఫ్లేషన్ వల్ల ఏంటి? సేవింగ్స్ ఆబ్వియస్‌గా డిప్ అవుతాయి. అదే చెప్పా కదా ఇందాక. సేవింగ్స్ డిప్ ఎందుకు అవుతాయంటే నీకు ఆబ్వియస్‌గా ప్రైజెస్ పెరుగుతున్నాయి. నువ్వు ప్రైజెస్ పెరుగుతున్నా కూడా తప్పదు నీ లైఫ్ సస్టైన్ చేయడానికి యూ స్టార్ట్ యూజింగ్ ద మనీ. యూ స్టార్ట్ యూజింగ్ యువర్ సేవింగ్స్. సో, ఆబ్వియస్‌గా సేవింగ్స్ డిప్ అవుతాయి కదా! సో, అలా కాకుండా నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూపీఐ. డబ్ల్యూపీఐ, సీపీఐ అంటే ఏంటి మళ్ళీ? హోల్‌సేల్ ప్రైజింగ్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైజింగ్ ఇండెక్స్. ఓకే. దీనివల్ల నేషనల్ ఇన్ఫ్లేషను. ఓకే. కన్జ్యూమర్ ప్రైజింగ్ ఇండెక్స్ వల్ల హౌస్ హోల్డ్ ఇన్ఫ్లేషన్. ఎందుకు? కన్జ్యూమర్స్ మనం గదా! ఇక్కడ రేట్లు పెరగడం వల్ల ఏమవుతుంది? కన్జ్యూమర్ లెవెల్‌లో రేట్లు పెరగడం వల్ల అంటే టాక్స్ పెరిగిందనుకుందాం. అది కన్జ్యూమర్ ప్రైజింగ్ ఇండెక్స్ అనుకుందాము. ఓకే. సో, దానివల్ల ఏంటి? మన హౌస్ హోల్డ్‌లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మన హౌసెస్ లెవెల్‌లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అదే హోల్‌సేల్ ప్రైజింగ్స్ అంటే హోల్‌సేలర్ దగ్గరే ప్రైజెస్ పెరుగుతున్నాయంటే ఇప్పుడు హోల్‌సేల్ అనేవాడు ఎక్కడెంతోడు? నాకు తెలిసి ఒక సిటీకి ఇద్దరుంటారు. వాళ్ళే ఒక 120, 200 షాప్స్‌కి హోల్‌సేల్‌కి ఇస్తారు. సో, వాడి దగ్గర ప్రైస్ పెరుగుతోందంటే ఓవరాల్‌గా నీకు ఆ సిటీకి పెరుగుతున్నట్టు, స్టేట్‌కి పెరుగుతున్నట్టు, నేషనల్ లెవెల్‌లో పెరుగుతున్నట్టు గదా! సో, అలా అన్నమాట. అందుకే నేషనల్ లెవెల్ ఇన్ఫ్లేషన్. ఈ నో సర్వీస్ ఇదంతా ఇగ్నోర్ చేసేయండి. దిస్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మైల్డ్ ప్రైస్ రైజ్. మనం ఇందాక అనుకున్నాంగా మైల్డ్ ప్రైస్ రైజ్ ఏంటి? క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. గుడ్ ఫర్ ఎకనామీ. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే 1-2% ఏదైతే ఉందో ఇట్స్ గుడ్ ఫర్ ఎకనామీ. ప్రొవైడ్స్ ఇన్సెంటివ్ టు ద ప్రొడ్యూసర్స్. అంటే ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తాయన్నమాట. కొంచెం ప్రైజెస్ పెరుగుతాయి. ఆబ్వియస్లీ అంతే కదండీ! కొంచెం ప్రైజెస్ పెరిగితే వాళ్ళకి కొంచెం ఎక్కువ మిగులుతాయి. నెక్స్ట్ హైయర్ ఇన్ఫ్లేషన్. గూడ్స్ ఔట్ ఆఫ్ రీచ్ ఆఫ్ కన్జ్యూమర్ అండ్ డిప్ దేర్ సేవింగ్స్. హైయర్ ఇన్ఫ్లేషన్ ఎప్పుడవుతుంది? అసలు మనం ఏమైనా కొనుక్కునే దరిదాపుల్లోనే లేవు. అసలు కన్జ్యూమర్స్ దరిదాపుల్లోనే లేవు ప్రైస్‌లు.
ఉల్లిపాయలున్నాయి కేజీ 200 అంటాడు. అసలు మన దరిదాపుల్లో లేవని చెప్పి వదిలేస్తాం కదా కొనుక్కోకుండా. టొమాటోస్ పెరిగిపోతూ ఉంటాయి. మనం అసలు కొనుక్కోకుండా వదిలేసి వేరేవి కొనుక్కుంటాం కదా! మన రీచ్‌లోనే లేవు. ఒకవేళ కొనుక్కుందాం అనుకున్నవాడు వాడి సేవింగ్స్‌ని డిప్ చేసుకొని కొనుక్కుంటాడు అవసరమైనప్పుడు. సో, దట్స్ వాట్ ద హైయర్ ఇన్‌ఫ్లేషన్ ఈస్. రైట్? డిమాండ్ పుల్. డిమాండ్ పుల్ ఎగ్జాంపుల్స్ ఏంటి? పాపులేషన్ పెరగడము, ఇన్‌కమ్ పెరగడము. ఓకే. డిమాండ్ పెంచుతుంది. ఎందుకు? పాపులేషన్ పెరిగితే ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది కదా! ఇంతమంది పాపులేషన్ ఉంటే ప్రొడక్ట్స్ అన్ని క్యాటర్ చేయాలి. ప్రొడక్ట్స్ తక్కువ ఉన్నాయి కానీ పాపులేషన్ పెరుగుతుంది అంటే ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది కదా! సో, అలా. లేదు, ఇంకో సినారియో ఏంటి? పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ప్రొడక్ట్స్ పెంచాలి. ప్రొడక్ట్స్ పెంచుతున్నాం కాబట్టి ఆ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే పెరిగితే ప్రొడక్ట్స్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల ప్రైస్ పెరుగుతుంది. అలా ఒక సినారియో. మళ్ళీ ఎప్పుడైనా సరే 2, 3 హైపోథెటికల్ సినారియోస్ అనుకోండి ఎకనామిక్స్‌లో. ఓకే. ఇంకో సినారియో ఏంటి? డిమాండ్ పుల్‌కి. పాపులేషన్‌కి గనక క్యాటర్ చేయకపోతే మనం అన్ని ప్రొడక్ట్స్ పాపులేషన్‌కి ఉన్నంత ప్రొడక్ట్స్ ఆబ్వియస్‌గా ప్రొడక్ట్స్ తక్కువ ఉండి పాపులేషన్ ఎక్కువ ఉంటే ఆ ప్రొడక్ట్‌కి డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో మళ్ళీ ప్రైస్ పెరుగుతుంది. ఓకేనా? అదొక సినారియో. ఇన్‌కమ్. ఇన్‌కమ్ అంటే ఇంకొక సినారియో చెప్తా. ఇన్‌కమ్ పెరిగింది. మనం ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం ఇందాకే. బట్ మళ్ళీ చెప్తున్నాను. ఇన్‌కమ్ పెరిగింది. ఇన్‌కమ్ పెరిగితే ఏమవుతుంది? యూ ఆర్ రెడీ టు పే ద ప్రోడక్ట్. నువ్వు ప్రోడక్ట్‌కి ఎంతైనా రెడీ అవుతావు పే చేయడానికి. రైట్? ఎప్పుడైతే నువ్వు ఎంతైనా రెడీ అవుతున్నావో ప్రోడక్ట్ పే చేయడానికి నువ్వు ఆటోమేటిక్‌గా దాని డిమాండ్‌ని పెంచుతున్నావు. దాని డిమాండ్ పెంచడం వల్ల దాని ప్రైస్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ కన్స్యూమరిజం. కన్స్యూమరిజం అంటే హౌ మచ్ ద కన్స్యూమర్ ఈస్ ట్రైయింగ్ టు కన్స్యూమ్ ఎ ప్రోడక్ట్. సేమ్ ఇలాగే వస్తుందండి. ఇక్కడేమో పాపులేషన్ అంటే జనాలు పెరగడం వల్ల, ఇక్కడేమో డబ్బులు పెరగడం వల్ల. కన్స్యూమరిజం అంటే ఏంటి? నువ్వు ఎంత కన్జ్యూమ్ చేసుకుంటున్నావు ప్రోడక్ట్‌ని. అంటే నువ్వు కన్జ్యూమ్ చేసుకుంటున్నావు ఎక్కువ ప్రోడక్ట్‌ని అంటే ఆబ్వియస్‌గా డిమాండ్ పెంచుతున్నావనే కదా! కన్జ్యూమర్స్ అంటే మనం. కన్స్యూమరిజం అంటే మనం యాక్షన్ చేస్తున్నాం. కన్స్యూమరిజం మీన్స్ కన్స్యూమర్స్ ఆర్ టేకింగ్ యాక్షన్ ఆన్ ఎ ప్రోడక్ట్. అంటే ఏంటి? నువ్వు ఆటోమేటిక్‌గా కావాలని ఒక ప్రోడక్ట్ ఒక డిమాండ్ పెంచుతున్నావు. నీకు అవసరం పడవు. ఓకే. ఇప్పుడు కరోనా టైంలో చాలామంది శానిటైజర్స్ కొన్నారు. చాలామంది మాస్కులు కొన్నారు. ఎందుకు? అదే కన్స్యూమరిజం. అంటే వి యాస్ ఎ కన్స్యూమర్స్ ఆర్ టార్గెటింగ్ ఎ ప్రొడక్ట్. ఓకే. వన్స్ వి ఆర్ టార్గెటింగ్ ఎ ప్రొడక్ట్ ద డిమాండ్ ఇట్సెల్ఫ్ ఈస్ ఇంక్రీజింగ్ ఆటోమేటికల్లీ. మనము కన్స్యూమర్స్ అయ్యుండి ఒక ప్రొడక్ట్‌ని టార్గెట్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్‌గా దాని డిమాండ్ పెంచుతున్నాము. ఓకే. మనీ సప్లై ఇంకా లిక్విడిటీ సేమ్. మనీ సప్లై మనీ పెరిగే కొద్దీ డిమాండ్ పెరుగుతుంది. లిక్విడిటీ పెరిగే కొద్దీ డిమాండ్ పెరుగుతుంది. 'హౌ టు పే ఫర్ మనీ' రిటన్ బై ప్రొఫెసర్ కెనీస్. ఇదొక బుక్ ఉంటుంది. ఇది చూసుకోండి. రైట్. ఆ తర్వాత ఫిస్కల్ పాలసీ అనేది మళ్ళీ ఎంటైర్‌లీ సెపరేట్ టాపిక్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అసలు గవర్నమెంట్ టాక్సెస్ ఎలా చేస్తుంది? మనీ ఎలా స్పెండ్ చేస్తుంది? ఎవరెవరికి ఎంతెంత ఇస్తుంది? అని చెప్పి చాలా బాగుంటుంది టాపిక్. ఓకే. కొంచెం కాంప్లికేటెడ్ బట్ నేను సింప్లిఫై చేసి చెప్తాను. సో, ఇది చాలా టైం పడుతుంది. డూ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ తీసుకుంటాను నేను మీకు ఇది ఈ డయాగ్రాము ఇదంతా మీకు రేపు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. బట్ యాస్ ఆఫ్ నౌ ఇక్కడి వరకు ఏదైతే అయిందో ఇదంతా ఒకసారి రివైజ్ చేసుకోండి, చదువుకోండి, మళ్ళీ మళ్ళీ చూసుకోండి. హోప్‌ఫుల్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. నా నోట్స్ కనుక మీకు బాగుంది అనిపిస్తే ఛానెల్‌ని షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్. బై.